ఓకే. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, సూచక క్రియలు చేసే దేవుడు అండ్ ఆశ్చర్యమైన కార్యాలు, స్వస్థతలు, విడుదల చేసే దేవుడు. సో, బైబిల్‌లో యేసు ప్రభువారు చాలా అద్భుతాలు చేశాడు. ఆయన చేసిన అద్భుతాలు చూస్తే రాస్తేనట భూలోకంలో పుస్తకాలు గూడా సరిపోవట. సో, ఇప్పుడు మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథము ఆయన చేసిన అద్భుతాల్లో కొన్ని మాత్రమే. అదే ఆయన చేసిన అద్భుతాలు రాసి ఉంటే మన బైబిల్ గ్రంథం ఇంత పెద్దదయ్యి ఉండేది. సో, అలాగే మన జీవితంలో గూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. చిన్న చిన్న అద్భుతాలు గూడా మనం చేసినయి గుర్తుపెట్టుకొని రాసుకుంటే చాలా బుక్కులు నిండిపోతాయి మన జీవితంలో కూడా. సో, చూసాం నిన్న దేవుడు ఒక దయ్యం పట్టిన వాళ్ళను, లేకపోతే మూగ చెవిటి వాళ్ళను స్వస్థపరచడం. సో, భూలోకంలో ఎవరు చేయలేని, ఎవరి వల్ల కాని అద్భుతాలు యేసయ్య వల్ల అవుతదండి. యేసు ప్రభువారి వల్ల అవుతది. సో, ఆయనకిష్టము. అద్భుతాలు చేయడం అంటే చాలా ఇష్టము. ఆశ్చర్యమైన కార్యాలు చేయమంటే చాలా ఇష్టము. ఆయనకు అవన్నీ కూడా ఒక చేతి నిండా అద్భుతాలే ఉంటాయండి. సో, మనం కూడా రిసీవ్ చేసుకోవడానికి మనం కూడా ఇష్టపడాలి. ఎక్స్‌పెక్ట్ చేయాలి. లార్డ్, వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ యూ టు డూ ద మిరాకిల్ సైన్స్ అండ్ వండర్స్, హీలింగ్ అండ్ డెలివరెన్సెస్ ఇన్ మై ఫ్యామిలీ. ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ మిరాకిల్స్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ వండర్స్ అని ప్రార్థించినప్పుడు దేవుడు మనకు జోక్యం చేసుకుంటాడు. సో, నిన్న ఒక 3 కీస్ ఇచ్చాడు దేవుడు మనకు. ఏంటిది? వాక్యము. వాక్యము కూడా ఒక అద్భుతం అని చెప్పాడు. అవునండి. వాక్యము చాలా అద్భుతమైన వాక్యం అండి ఇది. సో, ఈ వాక్యంలో కూడా మిరాకిల్స్ ఉన్నాయి. ఈ వాక్యంలో కూడా హీలింగ్ ఉన్నాయి. మనం బాధతో వచ్చి వాక్యం వింటున్నప్పుడు దేవుడు మన మనసుకి తగ్గట్టుగా దేవుడు వింటాడు. మనం సంతోషంలో ఉన్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు దేవుడు మన మనసుకు తగ్గట్టుగా వాక్యాన్ని బోధిస్తాడు. సో, మన ప్రాబ్లమ్ బట్టి కూడా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. కాబట్టి వాక్యం కూడా ఒక అద్భుతమే. రెండోది యేసయ్య నామము, శక్తివంతమైన నామము. ఆ నామము పలకగానే దయ్యాలు వెళ్ళిపోతాయి. రోగులు స్వస్థత పడతారు. సో, ఆ నామం కూడా ఒక అద్భుతమే అండి. సో, మూడోది మనం విశ్వాసము. విశ్వాసం కూడా ఒక అద్భుతమే. సో, ఇవన్నీ 3 కీస్ దేవుడిచ్చాడు నిన్న. సో, యేసయ్య నామం ఒక అద్భుతము, ఆయన వాక్యం ఒక అద్భుతము. సో, ఆయన యొక్క విశ్వాసము, ఆయనిచ్చే విశ్వాసం కూడా అద్భుతము. సో, మనం జీవితంలో అద్భుతాలు చూడాలంటే విశ్వాసం కూడా పెంచుకోవాలి. చూద్దాము. సో, మార్కు సువార్త 9th చాప్టర్, మార్క్ 9th చాప్టర్ 29th వర్స్. అందుకైన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. చూసారండి, ప్రార్థన ఈరోజు ఇంకొక కీ. దేవుడి యొక్క అద్భుతాలు చూడాలన్నా, మిరాకిల్స్ చూడాలన్నా, సైన్స్ అండ్ వండర్స్ చూడాలన్నా, హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ చూడాలన్నా ప్రార్థన వల్లనే సాధ్యమవుతుందండి. ప్రార్థన కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రార్థన కూడా ఒక శక్తివంతమైనది. ప్రార్థన కూడా ఒక అద్భుతం అండి. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నప్పుడే అద్భుతాలు జరుగుతుంటాయి. ప్రార్థన చేయడం వల్ల అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, విడుదల జరుగుతాయి. సో, దేవుడు మనకి ఈరోజు ఇస్తున్న ఇంకొక కీ ఏంటిది? నువ్వు నా జీవితంలో అద్భుతాలు చూడాలంటే, నా అద్భుతాలు చూడాలంటే ప్రార్థన అనేది చాలా ముఖ్యమని దేవుడు చెప్తున్నాడు. సో, ప్రార్థన వల్లనే గాని మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. దయ్యాలను వెదలాగొట్టాలన్నా ప్రార్థన చేస్తేనే దయ్యాలు వెళ్ళిపోతాయి. రోగులు స్వస్థత పడాలన్నా ప్రార్థన చేస్తేనే రోగులు స్వస్థత పడతారు. అనారోగ్య సమస్యలు పోవాలన్నా, కుటుంబ సమస్యలు పోవాలన్నా, దరిద్రం పోవాలన్నా, భర్త మారాలన్నా, పిల్లలు మారాలన్నా, పరిస్థితులు మారాలన్నా, లేకపోతే ఫైనాన్స్ ప్రాబ్లం పోవాలన్నా, హెల్త్ ఇష్యూస్ పోవాలన్నా, ఏదైనా కూడా ప్రార్థన వల్లనే. వితౌట్ ప్రేయర్ నథింగ్ విల్ బి ఇంపాసిబుల్. సో, ఇది కూడా మనం పాసిబుల్ కాదు వితౌట్ ప్రేయర్. సో, ప్రేయర్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రేయర్ ఈస్ ద కీ. ఇట్స్ ఎ ఓపెన్ కీ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్, ఓపెన్ కీ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్. ఇట్స్ ఎ ఓపెన్ కీ ఫర్ యువర్ ట్రబుల్స్. ట్రబుల్స్ కి మనకు ప్రార్థన వల్ల క్లోజ్ చేయడానికి ఇది ఒక కీ ఇస్తున్నాడు దేవుడు. సో, ప్రేయర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ వాల్యుయబుల్ ఫర్ అస్. క్రైస్తవ జీవితానికి ప్రార్థన జీవితం అనేది చాలా చాలా ముఖ్యము. దాని వల్లనే అద్భుతాలు జరుగుతాయి. సో, ప్రార్థన వల్లనే గాని మరి దేని వల్లనైనాను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దరిద్రం వదిలిపెట్టిపోవాలన్నా, అనారోగ్య సమస్యలు వదిలిపెట్టాలన్నా, అపవిత్రాత్మలు వెళ్ళిపెట్టిపోవాలన్నా, కుటుంబ సమస్యలు వదిలిపెట్టిపోవాలన్నా ఇది ప్రార్థన వల్లనే సాధ్యమవుతుంటది. సో, ఇంకో అద్భుతాలు చూద్దాము. 11వ అధ్యాయము, జాన్ 11th చాప్టర్ 3rd వర్స్. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. సో, ఇక్కడ లాజరస్ అనే వ్యక్తి చనిపోయాడు. లాజరస్ అనే వ్యక్తి రోగంతో ఉన్నాడు.
సో ఇక్కడ యేసు ప్రభు వారికి ఆయన అక్క చెల్లెళ్ళు కూడా వచ్చి ఆయనకు ఒక వర్తమానం పంపారట. ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చేదనను. చూసారండి, మనకు కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని అవమానాలు, కొన్ని ఇరుకులు, ఇబ్బందులు కూడా ఎందుకు వస్తున్నాయంటే దేవుని మహిమ పరచడానికి. మనం ప్రార్థించినప్పుడు ఆ టెస్టిమోనీ వస్తాయి చూసారండి, ఆ టెస్టిమోనీస్ ద్వారా దేవుడు మహిమ పరచబడతాడు. కాబట్టి సో నీకు వచ్చే ప్రతి సమస్య కూడా ఏదో తప్పు చేసామో, ఏదో పొరపాటు చేసామనో కాదు, దేవుని మహిమపరచడానికి కూడా కొన్ని కష్టాలు వస్తాయి. సో ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు. సో ఈ రోజు కూడా ఈ వాక్యం వింటున్న ఎవరైతే ఏ వ్యాధి కోసం, ఏ వ్యాధి వల్ల అయితే ప్రాబ్లం, ఏ వ్యాధి వల్ల అయితే బాధపడుతున్నారో, ఏ రోగం వల్ల, ఏ జబ్బు వల్ల అయితే బాధపడుతున్నారో, దేవుడు ఈరోజు అంటున్నాడు అది మరణం కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదా. నేను గ్లోరీ టు గాడ్ కోసం, గాడ్ గ్లోరీ కోసము ఆ రోగాలు వచ్చాయి. అందుకే కొన్ని రోగాలు, కొన్ని జబ్బులు, కొన్ని వ్యాధులు ఎందుకు వస్తున్నాయంటే దేవుడి మహిమ కొరకు. అది మనం ప్రార్థించినప్పుడు అవన్నీ తీసేస్తాడు దేవుడు, తీసేసి దేవుడు మహిమ పరుచుకుంటాడు. సో కాబట్టి ఆయన అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి కొన్ని పరీక్షలు పెట్టొచ్చు, కొన్ని రోగంను ఆలో చేయొచ్చు దేవుడు. అవన్నీ కూడా మహిమ కొరకే మారుస్తాడు. సో అందుకే మనకు వచ్చే ప్రతి కష్టము కూడా అది మనల్ని చంపివేయడానికి కాదు, ప్రతి రోగము, ప్రతి జబ్బు మనల్ని మరణించడానికి కాదు, కానీ దేవుని మహిమపరచడానికి అని చెప్తున్నాడు. సో లూక్ 8th chapter 22 verse. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా, సో యేసు ప్రభువారు తన శిష్యులతో కూడా దోణి ఎక్కి, దోణి అంటే ఒక చిన్న పడవ, సరస్సు అద్దరికి అంటే సరస్సు అవతలి వైపుకు పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణి త్రోసి బయలుదేరిరి. వారు వెలుచుండగా ఆయన నిద్రించాను. సో ఆయన నిద్రించాడట. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేది. సో అపాయకరమైన స్థితిలో ఆయన నిద్రపోయాడు. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. చూసారండి అద్భుతము. ఇప్పుడు ఎగసి పడుతున్న అలలు, సముద్రంలో ఎలా వస్తాయండి అలలు, ఇట్లా అలలు వచ్చేసి ఆ పడవ నింపేలాగా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపారట. ఆయన పడుకున్నాడు, ఆయన లేపారట. ఆయన లేచి గాలి నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమయ్యాను. సో గద్దించగానే ఏమయ్యాడు? నిమ్మలమయ్యాడు. కాబట్టి సో దేవుడు మన జీవితంలో ఏ సమస్యనైనా కూడా నిమ్మలం చేయగలిగే శక్తి ఆయనకుంది. ఇప్పుడు మన జీవితంలో కూడా ఎగిసి పడుతున్న అలలు, ఎగిసి పడుతున్న కష్టాలు, ఎగిసి పడుతున్న బాధలు, ఎగిసి పడుతున్న సమస్యలు అన్నిటిని కూడా దేవుడు నిమ్మలింపజేస్తాడు. సో అప్పటి వరకు కూడా ఈ భూలోకంలో అలా ఎగిసి పడుతున్న అలలను గద్దించి అణిచి నిమ్మలం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆనాడు మోషే కాలంలో మోషే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తే, ఇప్పుడు ఈ దేవుడు యేసు ప్రభువారు ఆ ఎగిసి పడుతున్న అలలను గద్దించగానే నిమ్మలమైన, ఎందుకంటే ఆయన కంట్రోల్లో సృష్టి ఉందండి. ఆయన కంట్రోల్లో సృష్టి ఉంది. సృష్టి యావత్తు ఆయన కంట్రోల్లోనే ఉంది. కాబట్టి నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి. సో ఇక్కడ యేసు ప్రభువారు ఉన్నాడు. సో ఆయన కూడా అక్కడ ఏమొచ్చింది? ప్రళయం వచ్చింది. ఆయన కూడా అక్కడ ఏమొచ్చింది? ఒక సమస్య వచ్చింది, ఒక ఆటంకం వచ్చింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ జీవితంలో ఉన్నాడని ఏ సమస్య రాదు, ఏ ఆటంకం రాదని కాదు. కానీ ఏ సమస్య వచ్చినా, ఏ ఆటంకం వచ్చినా ఆయనే చూసుకుంటాడు, ఆయనే వాటిని నిమ్మలం చేస్తాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటిది ఈ పాఠంలో? ఆయన పక్కనే ఉన్నాడు, పడుకొనే ఉన్నాడు. సో ఆయనకు తెలుసు కూడా అది పైకి అలలు లేస్తాయని తెలుసు ముందుగానే. వీళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాలి, ఎలా ఉంది వీళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాలని దేవుడు కూడా కాముగా పడుకొని ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఒక్కోసారి మిక్కడానికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థించారు, దేవుడు లేపి దాన్ని నిమ్మలం చేశాడు. సో అంటే యేసు ప్రభువారు ఏ అద్భుతమైన చేయగలుగుతాడు అనడానికి నిదర్శనం ఇదే. సముద్రాన్ని నిమ్మలం చేయగలిగే శక్తి కూడా దేవుడికి ఉంది.
ఆకాశాన్ని గద్దించే శక్తిని, సముద్రాన్ని గద్దించే శక్తిని, అన్నిటిని కంట్రోల్లో పెట్టుకునే శక్తిని దేవుడికి ఉంది. ఇది ఒక అద్భుతం చూశారు యేసు ప్రభువారు. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ అని వారితో నేను చూసారా అండి, విశ్వాసానికి పరీక్షిస్తున్నాడు. సో శిష్యులను ఆయన్నే తీసుకొని వెళ్ళాడు. ఎక్కడి గురించి ఆ నీళ్ళ గుండా తీసుకెళ్లాడు, ఆ సరస్సు ఆ సముద్రం గుండా తీసుకెళ్లాడు. ఆయన పడుకున్నాడు. సో అక్కడికి వెళ్ళాక అలలు పైకి లేసాయి, వాళ్ళు మునిగిపోయే స్థాయికి వచ్చారు. వీళ్ళు శిష్యులు లేపారు. లేపిన తర్వాత యేసుప్రభు వారు ఏమంటున్నాడు, మీ విశ్వాసం ఎక్కడ? సో తీసుకువెళ్ళిందే ఆయనే. ఆ నీళ్లు పైకి వస్తుందని యేసుప్రభు వారికి తెలుసు. అక్కడ నిమ్మలం పరిచింది ఆయన్నే. సో వాళ్ళ ముందు ఒక అద్భుతం చేయాలి. అలాగే విశ్వాసం కూడా పరీక్షిస్తున్నాడు. సో మన జీవితంలో కూడా ఏమైనా కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇది విశ్వాసానికి వస్తున్న పరీక్ష. అనారోగ్య సమస్య వచ్చిన, ఆర్థిక సమస్యలు వచ్చిన, విశ్వాసానికి పరీక్ష. ఆడ సముద్రంలో యేసయ్య ఉన్నాడా? అదే పడవలో ఉన్నాడు. అయినా కూడా సముద్రంలో అలలు ఎందుకు వచ్చాయి? అక్కడ ఒక అద్భుతము చేయాలి కదా. సో ఈ దేవుడు ఇలాంటిది కూడా చేస్తాడా యేసయ్య అని నమ్మాలి కదా అని. సో అప్పుడైనా విశ్వాసం ఎక్కడ అని వారితో నేను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరు అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడి. చూసారా అండి, ఆయన ఈ అద్భుతం కూడా నేను చేయగలుగుతానని చూపించాడు. గాలి నీళ్లను కూడా ఆయన ఆజ్ఞాపించగా లోబడుచున్నాయి, సరెండర్ అయిపోతున్నాయి. గాలి సరెండర్ అవుతుంది, నీళ్లు సరెండర్ అవుతుంది. సో అంటే నేను ఇలాంటి అద్భుతాలు కూడా చేస్తానని చూపించడానికి కూడా దేవుడు యేసు ప్రభువారు వాళ్ళను సముద్రం గుండా తీసుకెళ్లాడు. అందుకే మన జీవితంలో కూడా కొన్ని సముద్రం గుండా, ఎడారి మార్గం గుండా, ఇరుకు మార్గం గుండా తీసుకెళ్తాడు దేవుడు. ఎందుకు? నేను ఇలాంటి అద్భుతాన్ని కూడా చేస్తాను, ఇలాంటి ఆశ్చర్యమైన కార్యాన్ని కూడా చేస్తాను. సమస్తము ఆయన కంట్రోల్లోనే ఉందండి. మన సమస్తము ఆయన కంట్రోల్లోనే ఉంది. సో ఆయన గాలిని కంట్రోల్ చేయగలుగుతాడు, ఆయన వాటర్ ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు. సో ఈయన ఎవరు అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడి వారి గలీలియకు ఎదురుగా ఉండి గెరిసీలియా దేశమునకు వచ్చిరి. సో వాళ్ళందరూ కూడా శిష్యులందరూ ఈ అద్భుతం చూసి ఆశ్చర్యపోయారు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి, మన విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఈ పడవలో యేసు ప్రభు వారు ఉన్నారు, ఆయన అలలు పైకి వచ్చాయి. ఎందుకు? దేవుడు వీళ్ళ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఆయన రెండోది, నేను ఈ అద్భుతం కూడా చేయగలుగుతాను మీ కళ్ళ ముందే. సో యేసు ప్రభు వారు ఏ అద్భుతం చేసినా కూడా కళ్ళ ముందే చేశాడండి. బిహైండ్ ద స్క్రీన్ ఆయన ఏమీ చేయలేదు, బిహైండ్ ద స్క్రీన్ ఆయన ఏమీ చేయలేదు. సో ఆయన ఏ అద్భుతాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా కళ్ళ ముందే చేస్తాడు. సో గాలిని నీళ్లను కూడా ఆయన ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవి. సో అదొక మిరాకిల్ ఈరోజు దేవుడు మనందరికి చూపిస్తున్నాడు. సో ఈ రోజు నీ సిచ్యువేషన్ కూడా ఎలాగైనా ఉండనివ్వండి, ఆ దేవుడి కంట్రోల్లోనే ఉంది. నమ్మండి, దేవుడి కంట్రోల్లో. ఆ సిక్నెస్ ఆ దేవుడి కంట్రోల్లో, ఆ డిసీజెస్ దేవుడి కంట్రోల్లో, నీ శత్రువు ఆ దేవుడి కంట్రోల్లో, నీ ఫ్యామిలీ దేవుడి కంట్రోల్లో, నీ ట్రబుల్స్ దేవుడి కంట్రోల్లో, నీ ప్రాబ్లమ్స్ దేవుడి కంట్రోల్లో. అవుట్ ఆఫ్ హిస్ కంట్రోల్ నథింగ్ ఈస్ దేర్. దేవుడి యొక్క అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఏది లేదు, సమస్తము ఆయన కంట్రోల్లోనే ఉంది. కాబట్టి నమ్మండి, దేవుడి యొక్క అద్భుతము చేస్తాడని. సో ఈ రోజు కూడా మన అందరినీ ఏదో ఒక సిచ్యువేషన్ గుండా తీసుకెళ్తుండొచ్చు దేవుడు. కష్టాల గుండనో, కన్నీళ్ళ గుండనో, అనారోగ్య సమస్య గుండనో, ఆర్థిక సమస్యల గుండనో తీసుకెళ్లొచ్చు. కానీ అక్కడ కూడా దేవుడు అద్భుతం చేయడానికే తీసుకెళ్తున్నాడు, మన విశ్వాసాన్ని పరీక్షించడానికే తీసుకెళ్తున్నాడు అని అనుకోండి. సో వారు గలీలియకు ఎదురుగా ఉండు గెరసీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాను. సో ఆయన ఒడ్డున ఒక ఊరికి వెళ్ళాడట. అక్కడ ఒడ్డున దిగగానే ఒక ఊరివాడు ఆయన వద్దకు వచ్చి, వాడు దయ్యములు పట్టిన వాడే, బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. సో ఇక వీడు దయ్యములు పట్టిన వాడే. ఒకటి కాదు, మల్టిపుల్ డెమాన్స్, ఈస్ పొసెస్డ్ విత్ ద మెనీ డెమాన్స్. సో దయ్యములు పట్టిన వాడే, బహుకాలం నుండి, చాలా సంవత్సరాల నుండి బట్టలు కట్టుకొనక, వస్త్రాలు వేసుకోనకుండా సమాధులలోనే, ఇంటిలోనే ఉండువాడు కాడు. సో సమాధులలో పడుకుంటాడు కానీ ఇంట్లో పడుకోడు. ఎందుకు? వాడు దయ్యాలు పట్టి కూర్చున్నాడు. కాబట్టి వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చూసారా అండి, దయ్యాలు కూడా ఆయనకు సాగిల పడతాయి. అపవాది యేసు ప్రభు వారికి సాగిల పడతారు. కానీ మనం అపవాదికి భయపడుతుంటాం. భయపడద్దమ్మా, అపవాదికి ఎప్పుడు కూడా భయపడద్దు. సో వాడికంటే అత్యధికమైన శక్తి, 1,00,000 రెట్ల అత్యధికమైన శక్తి యేసయ్య దగ్గర ఉంది. సో ఇక్కడ చూడు, దయ్యాలు పట్టిన వాడు కేకలు వేసి ఆయన ఎదుట సాగిల పడి, సో ఆయన ఎదుట సాగిల పడుతున్నాడు.
దయ్యాలు పట్టిన వ్యక్తి. అంటే ఆడ పడుతున్నది దయ్యాలు పడుతున్నాయి, ఆయన కాదు. ఆయన లోపల ఉన్న దయ్యాలు ఆయన ముందట సాగిల పడుతున్నాయి. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను. చూసారా, దయ్యాలు వచ్చి ఆయనను వేడుకుంటున్నాయి. సో సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సో సర్వశక్తిమంతుడమైన దేవుడి కుమారుడా, నాతో నీకేం పని, నన్ను బాధపరచకు, నన్ను కష్టపెట్టకు, నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. చూసారా, భయపడుతున్నాయి, ఆయనను చూడగానే భయపడుతున్నాయి, యేసు ప్రభువాన్ని చూడగానే. అందుకే మనము ఏ డెమాన్స్ కి భయపడొద్దు, ఏ యొక్క అపవిత్రాత్మలకు భయపడొద్దు, అవే దేవుడికి ముందు సాగిల పడుతున్నాయి అని వేడుకొనిచున్నాను. ఏలైనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ పవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. సో విడుదల, దయ్యాలను వెళ్ళగొట్టాడు. అన్ని శిష్యుల కళ్ళ ముందే చేసేవాడు, అన్ని అద్భుతాలు అందరి ముందు చేసేవాడు. సో బిహైండ్ ద స్క్రీన్ చేసేవాడు కాదు, ఓపెన్ గా చేసేవాడు యేసు ప్రభువారు. ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మను ఆజ్ఞాపించాడట. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి అందుంచిరి. సో వాడిని ఎవరు బంధించలేడు, ఎందుకంటే వాడి లోపల చాలా దయ్యాలు ఉన్నాయి. సో వాడు ఎవరు చెప్పినా వినడు. వాడిని గొలుసులతో కట్టేవారట, గొలుసులతో బంధించేవారట. వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోకి తరుముకొని పోయాను. సో బంధకములను తెంపగానే దయ్యమట వానిని అడవిలోకి తరుముకొని పోయాను. సో యేసు నీ పేరేమని వానిని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనక వాడు తన పేరు సేన అని చెప్పి. సో చూసారా అండి, చాలా దయ్యములు వాడి లోపల ఉన్నాయట. ఈ వాస్ పొసెస్డ్ విత్ ద మెనీ డెమన్స్, థౌజండ్స్ ఆఫ్ డెమోన్స్ ఉన్నాయి అన్నట్టు. సో అందుకే ఈ దురాత్మ శక్తులను నిండుకున్న వాళ్ళను కూడా యేసు ప్రభు వారు విడుదల కలిగిస్తాడు. అందుకే మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, స్వస్థలు చేసే దేవుడు. విడుదల అంటే డెమాన్స్ ని వెళ్ళగొట్టడం. సో చొచ్చి ఉండెను గనక వాడు పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుట తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనేను. చూసారా, పాతాళం అంటే నరకంలోకి నువ్వు వెళ్ళు అని నన్ను ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకుంటున్నాయట, నమస్కారం చేస్తున్నాయట, బ్రతిమిలాడుకుంటున్నాయట. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఇప్పుడు యేసయ్య శక్తి గొప్పదా, అపవాది శక్తి గొప్పదా? అపవాది ఎందుకు పనికి రాడు యేసయ్య శక్తి ముందు? అపవాది లూసిఫర్ కూడా యేసయ్యకు సాగిల పడాల్సిందే. సో ఈ యొక్క దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, వాయుమండల శక్తులు అన్ని కూడా దేవుడికి ముందు సాగిల పడాల్సిందే. ఆయన నామం పలుకుతే చాలండి, అవన్నీ వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు యేసు ప్రభువారి ముందు అనేక దయ్యాలు వచ్చి సాగిల పడుతున్నాయి. వాడు ఒక్కడే, కానీ వాడి లోపల చాలా దయ్యాలు ఉన్నాయి. ఆయనను వేడుకొనేను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేచుండను గనుక, సో అక్కడ పిగ్స్ ఉన్నాయట, పందులు ఉన్నాయట. వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చాను. వాడు వేడుకుంటున్నాడు. సో ఆ దయ్యాలన్నీ వేడుకుంటున్నాయి, నన్ను పాతాళంలోకి ఆజ్ఞాపించకు సర్వోన్నతుడా, శక్తిమంతుడా, ఇక్కడ ఒక పందుల మంద ఉన్నాయి కదా, వాటిలోకి పంపించు అని అంటున్నాడు. అంటే దీని ప్రకారము యానిమల్స్ కూడా పొసెస్డ్ విత్ ద డెమాన్స్. అంటే యానిమల్స్ లో కూడా డెమాన్స్ స్పిరిట్ కూడా ఉంటాయి. అందుకే చూడండి, కొన్ని యానిమల్స్ ఉన్నట్టుండి మనుషులను అటాక్ చేయడం, బయట వెళ్తున్న కౌస్ కావచ్చు, డాగ్స్ కావచ్చు, అవి మనుషులను అటాక్ చేస్తుంటా ఉంటాయి. సో యానిమల్స్ లోపల కూడా డెమాన్స్ ని పొసెస్ చేయొచ్చు అని ఈ వాక్యం ద్వారా చెప్పొచ్చు. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండగా గనక వాటిలో చొచ్చుటకు తాము సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చాను. వాటిలో చొర్రడానికి. అందుకే చెప్పలేము ఏ శరీరంలో ఏ డెమోన్ ఉందో తెలియదు. అందుకే చర్చ్కి వెళ్ళాలి, అందుకే వాక్యం వినాలి, ప్రార్థనలు ఏకీభవించినప్పుడు అవన్నీ వెళ్ళిపోతుంటాయండి. ఎప్పుడైనా మనం ప్రార్థనలు ఏకీభవించినప్పుడు, యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, సో అవన్నీ ఇరిటేట్ అవుతుంటాయి. నువ్వు వర్షిప్ చేస్తున్నావు అనుకోండి, మన శరీరంలో ఏదైనా డెమోన్స్ ఇరిటేట్ అవుతుంటాయి, వెళ్ళిపోతుంటాయి. సో ఎందుకంటే డెమోన్స్ కి గాడ్ ని వర్షిప్ చేయడం అన్నా, గాడ్ వాక్యం వినాలన్నా, ప్రార్థనలో ఏకీభవించడం అన్నా, లేకపోతే ప్రార్థన చేయడం అన్నా, స్తుతించడం అన్నా డెమాన్స్ కి ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. సో ఇవి ఎప్పుడైతే మనం చేస్తామో అవి మనుషుల లోపల నుంచి వెళ్ళిపోతుంటా ఉంటాయి. అందుకే చర్చ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తారంటే, ఇలాంటి మన లోపల ఎలాంటి అపవిత్రత ఉన్న తీసివేస్తాయి. సో చొచ్చుటకు తమ సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చాను. అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. సో అన్ని దయ్యాలన్నిటిని కూడా ఆ పందుల మందలోకి పంపించాడు.
ప్రేర్ చేసి అందులోకి ఆజ్ఞాపించగానే అవి వెళ్ళిపోయాయి. అవి వెళ్ళిపోయి అవన్నీ కూడా సరస్సులోకి పడిపోయాయి. అంటే సముద్రంలోకి, నీళ్ళలోకి పడిపోయి అవి చచ్చిపోయాట. ఊపిరి తిరగక చచ్చాను. మేపుచున్న వారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణంలోని గ్రామంలోను ఆ సంగతి తెలియజేసిరి. చూసారా, క్యాస్ట్ అవుట్ ద డెమాన్స్ అంటారు. ఈ గిఫ్ట్ క్యాస్ట్ అవుట్ ద డెమాన్స్ అంటే మనిషి శరీరంలో ఉన్న దయాన్ని బయటికి పంపించడం. అది ప్రార్థన వల్లనే సాధ్యము. దానికి ఒక గిఫ్ట్ ఉండాలండి. ఎవరు పడితే వాళ్ళు ప్రేర్ చేస్తే అది వెళ్ళదు. ఆ డెమోనిక్ క్యాస్ట్ అవుట్ ద డెమోన్ అనే గిఫ్ట్ ఉన్నప్పుడే అది బయటికి వస్తాయి. సో చాలా మంది ఆపరేట్ చేస్తారు. అది మళ్ళా వాళ్ళ లోపలికి ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు ఆ గిఫ్ట్ లేకుండా వాటిని నిలగొట్టారనుకోండి, వాళ్ళ శరీరంలో ఉన్న డెమోన్స్ అన్ని వాళ్ళ యువతల శరీరంలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇప్పుడైతే ఎలాగైతే పందుల మందలోకి వెళ్ళాయో, సో ఇలా చెప్పుకుంటూ పోతే యేసు ప్రభు వారు అనేక అద్భుతాలు కళ్ళ ముందే చేశాడు. సో అనేక అద్భుతాలను ఆయన చేశాడు, చేస్తున్నాడు. ఇంకో ద్వారా దైవజనుల ద్వారా కూడా చేపిస్తున్నాడు. సో పారిపోయి ఆ పట్టణంలో గ్రామంలో ఆ సంగతి తెలియజేసిరి. సో ఆ పందులు మేపుచున్న వారందరూ కూడా పారిపోయారట. పట్టణంలో గ్రామాలలో ఆ సంగతి చెప్పేశారు, ఇలా జరిగింది అని. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుంట చూచి భయపడిరి. చూసారా అండి, వాడు దయ్యం పట్టినోడు. వాడు ఎవరు చెప్తే వినేవాడు కాదు. వాడి కాళ్ళకు చేతులకు గొలుసులు ఉండేది, గట్టి గట్టి సంఖ్యలు ఉండేది. ఆ సంఖ్యలు పెట్టుకొనే కూర్చునేవాడు. అలాంటోడు కాస్త ఆ దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత యేసునొద్దకు వచ్చి దయ్యము వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని, మంచి బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై అంటే స్వస్థత పొందుకొని యేసు పాదముల యొద్ద కూర్చున్నాట. యేసు ప్రభు వారి యొక్క పాదముల యొద్ద కూర్చున్నాట. ఎందుకంటే ఈజ్ క్లియర్, ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది ఆల్ దీస్ డెమోనిక్ స్పిరిట్స్. సో యేసు ప్రభు వారు క్యాస్ట్ అవుట్ చేశాడు. ఒకటి చెప్తున్నానండి, దీన్ని అపవిత్ర ఆత్మలు అంటారు. సో ఎక్కడ అపవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్ర ఆత్మతలు ఉంటాయి. సో అందుకే ఇల్లు కూడా నీట్ గా ఉండాలండి. ఇల్లు నీట్ గా లేకపోయినా అపవిత్ర ఆత్మలు ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇంట్లో కూడా సామాన్లు అక్కడ ఇక్కడ గజిబిజి లాగా పెట్టద్దు, నీట్ గా పెట్టాలి, లేకపోతే అపవిత్ర ఆత్మలు ఫామ్ అవుతాయి. అండ్ మనం కూడా డ్రెస్సులు ఉన్నాయి చూసారా, ఉతికిన బట్టలు ఎప్పుడు కూడా శుద్ధం చేసిన అంటే ఉతికిన బట్టలే వేసుకోవాలి. విడిచిన బట్టలు 2-3 రోజులు అదే డ్రెస్ వేసుకోవద్దు. అలాంటి వల్ల కూడా అట్రాక్ట్ అవుతాయి. సో ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన శరీరం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. లేదు, ఇల్లు శుభ్రంగా లేదు, శరీరం శుభ్రంగా లేదు అంటే అక్కడ పవిత్రాత్మలు ఫామ్ అవుతున్నట్టు గుర్తు పెట్టుకోండి. సో అందుకే క్లీన్ యువర్ హౌస్, క్లీన్ యువర్ బాడీ. సో ఆల్వేస్ వేర్ క్లీన్ క్లాత్స్ వేర్ చేయండి. సో యుద్ధ కూర్చుండ్ర చూచి భయపడేది. అది చూసిన వారు దయ్యంలో పట్టిన వాడేలాగు స్వస్థత పొందను జనులకు తెలియజేయగా. సో అందరు కూడా అనుకుంటున్నారు, ఇంత పెద్ద దయాలు పట్టిన వ్యక్తి ఎలా స్వస్థత పొందుకున్నాడు? మళ్ళా ఫ్రీ అయిపోయాడు, నార్మల్ అయిపోయాడు. ఎంతో మంది మేబీ ప్రయత్నించవచ్చు, కానీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు. యేసయ్య మాత్రమే సాధ్యపరిచిన దేవుడు. గెరసీనియ ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయాకాంతులైరి గనుక తమను విడిచిపోమని ఆయనను వేడుకొనిరి. సో అందరూ భయపడుతున్నారు ఆయన చేసిన అద్భుతాల ఆశ్చర్యమైన కార్యాలను చూసి. ఆయనను విడిచిపోమని వేడుకుంటున్నారు. చూసారా అండి, అద్భుతాలు జరిగితే ఆ అపవాది ఉండనీయడు అక్కడ. ఇప్పుడు అందుకే డెమోనిక్ స్పిరిట్ ఎల్లగొట్టే మినిస్ట్రీ ఏదైతే ఉందో డెలివరెన్స్ మినిస్ట్రీ అంటారు. సో దాని మీద ఎక్కువ విమర్శలు జరుగుతాయి, ఎక్కువగా ఆటంకాలు వస్తుంటాయి. ఎందుకంటే అపవాది చేయనీయడు అలాంటి అద్భుతాలన్నిటిని కూడా. ఎందుకంటే వాడికి ఒక శరీరం కావాలి. మన శరీరం నుంచి వెళ్ళిపోయాడు అనుకో, వాడికి మళ్ళా వేరే శరీరం దొరకదు. అంటే టెంప్ట్ చేయాలి మనిషిని కూడా. వాడికి త్రావుడుకో బానిస చేయాలి, లేకపోతే వ్యభిచారానికో బానిస చేయాలి, పొగరుకో, అహంకారంకో, లేకపోతే కోపంకో, ద్వేషంకో బానిస చేసి వాడి లోపలికి ఎంటర్ అవుతుంటాయి స్పిరిట్స్. సో అందుకే అపవాదికి చోటు ఇవ్వకూడదని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడు కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే యేసు ప్రభు వారు అనేక అద్భుతాలు, అనేక స్వస్థతలు, అనేక విడుదలు, కోకొల్లలు చేశాడు, లెక్కలేని అద్భుతాలు చేశాడు. సో ఇవన్నీ మనం స్క్రిప్చర్ ని రిసీవ్ చేసుకోవాలి. ఈ స్క్రిప్చర్స్ అన్నిటిని నమ్మాలి. నమ్మినప్పుడు మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఒకటే గుర్తు పెట్టుకోండి, అపవాదికి మనం భయపడాల్సిన అవసరం లేదు, అపవాది మనకు భయపడతాడు నువ్వు ప్రార్థన పరుడవైతే. సో ఇప్పుడు ఇంతకుముందు చూసాం కదా, దయ్యాలు వచ్చి ఆయన ముందు సాగిలపడి వేడుకుంటున్నాయి, మమ్మల్ని ఏం చేయకు. ఎందుకంటే సర్వాన్ని సృష్టించింది ఆయనే, సర్వము ఆ దయ్యాలు కూడా ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి, అపవిత్రాత్మలు ఆయన కంట్రోల్లో ఉన్నాయి. మన యొక్క
ఫైనాన్సెస్, సముద్రము, నీరు, గాలి అన్నీ ఆయన కంట్రోల్‌లో ఉన్నాయి. అన్నీ ఆయన అధీనంలో ఉన్నాయి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా, మళ్ళా దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచున్నాడట. ఆయన వచ్చాడు, ఆ క్యాస్ట్ ఔట్ డెమాన్స్ చేశాడు, మళ్ళా బ్యాక్ వెళ్ళిపోతున్నాడు. దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. చూసారా అండి? ఒకసారి డెలివరెన్స్ అయినాక గుర్తుపెట్టుకోండి, దేవుడితో సహవాసం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఇతనికి డెలివరెన్స్ వచ్చేసింది. కానీ ఆయన ఏమంటున్నాడు? నన్ను కూడా నీతో కూడా ఉండనిమ్మని వేడుకుంటున్నాడు. కరెక్ట్ అండి, ఇది కరెక్ట్. చాలా మంది జాబ్ రాగానే సంఘం రావడం మానేస్తారు. హీలింగ్ రాగానే సంఘం రావడానికి మానేస్తారు. దేవుడితో సహవాసం చేయడం మానేస్తారు. చాలా మందికి డెలివరెన్స్ ఎస్పెషల్లీ దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అవి 7 చెడ్డ దయ్యాలను తీసుకొస్తాయండి. మళ్ళీ మనల్ని నాశనం చేయడానికి. ఒకసారి దయ్యాలను వెళ్ళగొట్టిన తర్వాత దేవుడితో సహవాసము చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు అవి మళ్ళీ దగ్గరికి రావు. సో ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. లేకపోతే ఏమైతాయి? అది కాస్ట్ ఔట్ డెమాన్స్ అయ్యాయి కదా! మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి వీడి శరీరంలోకి. అందుకే నేను నీతో సహవాసం చేస్తా, నన్ను వదిలిపెట్టి పోకు అని యేసుప్రభు అని అడుగుతున్నాడు. సో చాలా మంది కూడా చేసేది తప్పే ఇది. ఆ సంఘానికి వెళ్తారు, ఈ సంఘానికి వెళ్తారు, ఆ సంఘానికి వెళ్తారు. ఏమన్నా డెమాన్స్ కాస్ట్ ఔట్ కాగానే మానేస్తారు. మానేసేసి ఇక దేవుడిని సహవసించడం, దేవుడిని వెంబడించడం మానేస్తారు. ఇక నేను ఫ్రీ అయ్యాను కదా అని. వాటికంటే 7 చెడ్డ దయ్యాలు వచ్చి మనిషిని నాశనం చేస్తాయి. సో వీడి లోపల ఉన్న దయ్యాలన్నీ వెళ్ళిపోయాయి, మళ్ళీ వస్తాయి. సో ఆయన ఏమంటున్నాడు? నేను నీతో సహవాసం చేస్తా అని. ఇది ఇంపార్టెంట్ అండి, దేవుడితో సహవాసం. అందుకే దేవుడు కొన్నిసార్లు మనకు 100% హీలింగ్ ఇవ్వడు, 100% డెలివరెన్స్ ఇవ్వడు. ఎందుకంటే అవి డెలివరెన్స్ 100% అయ్యాయంటే ఒక 7 చెడ్డ దయ్యాలను పట్టుకొని వచ్చేస్తాయి. బైబిల్లో చెప్తారు. ఇది మన శరీరం వాళ్ళకు కూడా ఒక ఇల్లు లాంటిది. వాటికి శరీరం కావాలి, వాటికి ఒక ఇల్లు కావాలి. అదే మన ఇల్లే వాటి శరీరం, మన శరీరమే వాటికి ఇల్లు లాగా మార్చుకుంటాయి. అందుకే ప్రేయర్ చేసుకోవాలి. ప్రేయర్ చేసుకున్నప్పుడు ఏది కూడా మన ఇంట్లో కానీ, మన శరీరంలో కానీ పొసెస్ లేకుండా ఉంటాయి. ఆయనతో కూడా తను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన, నువ్వు నీ ఇంటికి తిరిగి వెళ్ళు, దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను. సో షేర్ ద టెస్టిమోనీ. మీకు ఏ కార్యాలు చేశాడో టెస్టిమోనీ షేర్ చేయండి. సో మీది దేవుడు ఎలా కార్యం చేశాడో చూసాడు. ఇక్కడ దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేశాను అంటే తండ్రి ఎట్లా గొప్ప కార్యం చేశాడో. కానీ ఇక్కడ యేసుప్రభు వారు అనట్లేదు కదా నేను గొప్ప కార్యం చేశానని. సో ఎప్పుడు కూడా అనొద్దండి. మనం ప్రేయర్ చేస్తే వీల్ కావచ్చు, డెలివరెన్స్ కావచ్చు, ఆశీర్వాదం రావచ్చు. నేను ప్రే చేశాను అయింది, నేను ప్రే చేశాను వచ్చింది అని ఎప్పుడు కూడా అనొద్దు. దేవుడు కార్యం చేశాడు అంతే. ఎవరు ప్రేయర్ చేసినా కార్యం చేసేది దేవుడే. కాబట్టి దేవుడు ఎట్టి గొప్ప కార్యములు చేశానో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను. వాడు వెళ్ళి ఏసి తనకెట్టి గొప్ప కార్యములు చేశానో ఆ పట్టణం అందంతటను ప్రకటించాను. చూసారా, ఒక్క టెస్టిమోనీ, ఒక్క అద్భుతము అనేక మందికి సువార్త లాగా వెళ్ళింది. ఒకటే అద్భుతము, క్యాస్ట్ అవుట్ ద డెమాన్స్ అద్భుతం చేశాడు. ఇది అనేక మందికి ఏమవుతుంది? సువార్త వెళ్ళిపోతుంది. అతను ఏం చేస్తున్నాడు? దేవుడు ఎట్టి గొప్ప కార్యం చేశాను ఆ పట్టణం అందంతటా ప్రకటించాను. సో దేవుడు అందుకే కొన్ని అద్భుతాలు చేస్తాడు. ఎందుకు? టెస్టిమోనీ కోసం. ఆ టెస్టిమోనీ విని కూడా లక్షల మంది రక్షించబడతారు. ఆ సాక్ష్యము, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఇక అయిపోయింది, చనిపోతాడు, క్యాన్సర్ నయం కాదన్నాడు, కానీ చర్చికి వచ్చాడు, కానీ ఆయన స్వస్థత పొందుకున్నాడు దైవజనుడు ప్రార్థించగా. అదొక అద్భుతం కదా. ఆ అద్భుతాన్ని తీసుకొని వాడు మారుమనసు పొందుకొని అనేక మందికి చెప్తాడు. సో అలా ఉంటుంది అన్నట్టు. ఒక్క అద్భుతం కూడా చాలా మందిని మారుస్తుందండి. ఒక్క విడుదల చాలా మందిని మారుస్తుంది, సువార్త ప్రకటిస్తుంది, సో అద్భుతాలు చేస్తుంది. సో అందుకే దేవుడి దృష్టిలో ఆ టెస్టిమోనీ కూడా ఒక అద్భుతమే అండి. మనము టెస్టిమోనీ షేర్ చేస్తాం చూసావా, దానివల్ల అనేక మంది విశ్వాసం పెరుగుతుంది, అనేక మందికి బలం పెరుగుతుంది, అనేక మందికి మారుమనస్సు వస్తుంది ఆ టెస్టిమోనీస్ వల్ల. సో ప్రకటించాను. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. సో ఎక్కడికి వెళ్ళిన జన సమూహము ఆయన దగ్గర. అన్ని అద్భుతాలే అండి. ఇక అది ఎలా అంటే ఇక చెప్పలేని అద్భుతాలు. ఆయన చేస్తే అద్భుతం, ఆయనను ముట్టుకున్న అద్భుతం, ఆయన చూసిన అద్భుతమే, ఆయన కళ్ళతో చూసి కూడా దయలను, ఆయన పై చెంగు వస్త్రం కూడా అద్భుతమే. లేకపోతే ఆయన నీడ కూడా అనేక మందిని స్వస్థతపరిచింది. ఆయన నడుచుకుంటూ వెళ్తే ఆయన నీడ కూడా రోగుల మీద పడి ఆ షాడో కూడా అనాయింటింగ్ ఉంది, ఆయన షాడో కూడా అనాయింటింగ్ ఉంది. సో ఈజ్ అ డిఫరెంట్ గాడ్. ఈ గాడ్ ఒక డిఫరెంట్ గాడ్ అండి. చాలా మిరాకిల్ వర్కర్.
ఏమి చెప్పినా ఎంత చెప్పినా తక్కువ అండి. మనం అందరం రుచి చూసాం, ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలను మనం అందరం కూడా రుచి చూసాము. ఏ ఒక్కరు కూడా లేరు భూలోకంలో. ఆయన నమ్ముకున్న ప్రజలను ఎవరినైనా అడగండి, మీరు మీ జీవితంలో ఒక్క అద్భుతమైన చేయలేదా అని అడగండి. దేవుడు ఒక్క అద్భుతం కూడా చేయకుండా ఉండలేదు. ఒక్క సూచన క్రియ, ఒక్క హీలింగ్, ఒక్క డెలివరెన్స్ అయినా కూడా చేయకుండా ఉండలేడు. అందరి జీవితాలలో చేశాడు, అందరి జీవితాల్లో చేస్తున్నాడు. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. సో ఒక 12 సంవత్సరాల కూతురు చనిపోయడానికి సిద్ధంగా ఉన్నదని బతిమిలాడుకున్నాడు. So we'll continue tomorrow. Lord Jesus, thank you so much for your mercy. Thank you so much for your glory. అయ్యా అద్భుత కరుడవని మీ పేరునైనా లైవ్ గా మాకందరికి చూపిస్తున్నావు అయ్యా. సాక్ష్యాలు అయ్యా, బైబిల్లో ఉన్న టెస్టిమోనీస్ అన్ని కూడా మా కళ్ళకు కూడా, నేను ఇలాంటి అద్భుతాలు చేశాను చూడండి, ఇలాంటి విడుదలను, ఇలాగ దయాలను వెళ్ళగొట్టాను, ఇలాంటి సూచన క్రియలను చేశానని మా కళ్ళకు గట్టినట్టుగా చూపిస్తున్నందుకు మీకే శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు, శతకోటి కృతజ్ఞత స్తుతులను చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. Amen. Praise the Lord, brother.